మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచ బ్రహ్మాండాంత సంవర్ధి అయి అన్నట్టుగా పెరిగిపోతే ఆయనకి 21 మార్లు ప్రదక్షిణ చేసిన వాడను. క్షీరసాగర మథనం జరిగినప్పుడు యావత్ భూమండలంలో ఉన్నటువంటి ఓషధులను తీసుకొచ్చి పాలసముద్రములో వేసిన వాడను. కానీ ఇవాళ ఓపిక లేదు, నేను సముద్రాన్ని దాటలేను. దాటగలిగిన శక్తి ఉండి కూడా నువ్వు ఇలా కూర్చుంటే ఎవరు కాపాడతారు? హనుమాన్ హరిరాజస్య సుగ్రీవశ్చ సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ. పొగడడానికి చెప్పట్లేదు, పరమ సత్యాన్ని చెప్పాడు జాంబవంతుడు ఆ రోజున. ఓ హనుమ, నీ గురించి నువ్వేమనుకుంటున్నావో, నువ్వెవరో తెలుసా? అసలు సహజముగా కోతులకు రాజువు నువ్వే. సుగ్రీవశ్చ సమోహ్యపి, సుగ్రీవుడితో సమానమైన బలపరాక్రమములు. అసలు యథార్థముగా చెప్పవలసి వస్తే అంతకన్నా ఎక్కువ బలపరాక్రమములు ఉన్నవాడవు. అంతేకాదు రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ, రామలక్ష్మణులిద్దరి యొక్క తేజస్సు బలము ఎటువంటివో నీ యొక్క తేజస్సు బలము అంతకన్నా కించిత్ కూడా తక్కువ కావు. వాళ్లతో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగిన వాడివి. అటువంటి వాడివి చేతకాని వాడిలా కూర్చుండిపోతావా? లే, నీ యొక్క తేజస్సుని పుంజుకో. ఉత్తిష్ట హరిషార్దూలా లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ. ఈ లోకములో ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా నీకున్నటువంటి తేజస్సు కానీ నీకున్న లంఘన శక్తి కానీ లేదు. నా మాట నమ్ము. లే, నీతో సమానంగా ఎగరగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు. వానర కార్యాన్ని సాధించు, సుగ్రీవుడి యొక్క మాట నిలబెట్టు. వానరుల యొక్క పరువు ప్రతిష్టల్ని నిలబెట్టమంటే ఇంతమంది వానరులు అలా నిలబడిపోయి చూస్తుంటే ఇంత బలపరాక్రమములు తనకి ఉన్నాయని శాపవిమోచనమై తెలుసుకున్నటువంటి హనుమ ఒక్క దూకి నా అంతటి వాణ్ణి నేనని వానరుల వంక గేలిగా నవ్వినా మనం ఎవ్వరం తప్పు పట్టడానికి వీల్లేదు. ఈ మాటలు జాంబవంతుడు చెప్తే అతిశయాన్ని పొందలేదు సరికదా. 2 చేతులు జోడించి వానర వృద్ధులందరి వంక తిరిగి పేరున నమస్కరించారని వాల్మీకి మహర్షి రచించారు. అది ఆయన వినయం. ఇంత క్లిష్ట స్థితిలో ఎవరూ సాధించలేని కార్యాన్ని నువ్వు ఒక్కడివే సాధించగలవన్నప్పుడు లేచి నిలబడి పెద్దలకు నమస్కరించారు తప్ప నా అంతటి వాడను నేనని కనుబొమలు ఎగరవెయ్యలేదు. సమకాలీన సమాజం కాదు, దేశకాలముల యందు ఎప్పుడైనా సరే ఎంత సాధించినా ఒక వ్యక్తి ఎంత వినయంగా బ్రతకాలో నాకేం తెలుసు, నేనేం సాధించాను మహాత్ములతో పోలిస్తే, హనుమతో పోలిస్తే నేను సాధించినదేపాటి, నాకున్నదేపాటి అని పోల్చుకున్ననాడు అతిశయం దగ్గరికి రాకుండా వినయంగా బ్రతకగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది. మహానుభావుడు బయలుదేరుతూ అంటారు, యథార్థమునకు గరుత్మంతుడు సముద్రం మీద ప్రయాణం చేస్తూ పాములను తన నోటితో కరచుకుని పోవడం నేను అనేక పర్యాయాలు చూశాను. వాయువుతో గరుత్మంతుడితో సమానమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడను. మేరు పర్వతానికి అనేక పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను. సూర్యుడితో కలిసి బయలుదేరి ఉదయాద్రి నుంచి అస్తాద్రికి ఆయన కన్నా ముందు వచ్చి ఆయన అస్తాద్రికి రాకముందు మళ్ళీ అభిముఖంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడను. గరుత్మంతుడితో పోటీపడి ఆయనతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాడను. యువతల వైపున నిలబడి అవతల వైపు అంచు ముట్టుకోగలిగిన వాడను. జలములతో పర్వతములతో నిండిన ఈ భూమిని అంతటినీ కూడా కంపింప చెయ్యగలిగిన వాడను. అపారమైన వేగంతో సముద్రలంఘనం నేను చేస్తున్నప్పుడు నా తొడల వేగానికి పర్వతములు చూర్ణములైపోతాయి. సముద్రము యొక్క కెరటములన్నీ కూడా పైకెత్తబడినప్పుడు లోపల ఉన్నటువంటి ప్రాణులు, పడుకున్న మనిషి బట్ట నిద్రలో గాలికి ఎగిరిపోతే గుప్తముగా ఉండవలసిన అవయవములు పైకి కనపడినట్టుగా సముద్రము లోపల ఉన్న భూతములు కనపడేటట్టుగా వేగముతో ప్రయాణించగలిగినటువంటి వాడను. కూకటి వేళ్లతో ఈ మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షములను నా తొడల వేగము చేత పెకలింపగలిగినటువంటి వాడను. ఈ భూమ్యాకాశములను ఏకం చెయ్యగలను. అటువంటి నేను వానరులైన మీ అందరికీ అభయమిస్తున్నాను. మన కార్యాన్ని సాధిస్తాను. వానర జాతి పరువు ప్రతిష్టలు నిలబెడతాను. రామచంద్రమూర్తి కార్యాన్ని సాధిస్తాను. సుగ్రీవుడి యొక్క మాట నిలబెడతాను. సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కొస్తాను. మీరందరూ కూడా స్వాంతన పొందండి, బెంగ పెట్టుకోకండి. ఇదిగో నేను ఇప్పుడే వెళ్ళొస్తానని చెప్పి మహానుభావుడు వానరులు బెంగ పెట్టుకోకుండా ఉత్సాహపడి సంతోషం పొందడానికి ఉన్న సత్యాన్ని చెప్పారు తప్ప
తాను అతిశయం పొంది మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. నాయనా, నువ్వు వెళ్ళినటువంటి కార్యం మంగళప్రదంగా పూర్తి కావాలని మేమిద్దరం అందరం ఇక్కడ ఒంటికాలు మీద నిలబడి నీ కోసమని భగవంతుడికి సంబంధించినటువంటి కార్యములను చేస్తూ ఉంటాం. నువ్వు సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రావయ్యా అని పెద్దలు ఆశీర్వచనం చేస్తే తనకి ఇంత బలపరాక్రమాలున్నాయని తెలుసు. ఇంత బలపరాక్రమాలున్నాయని తెలుసున్న వ్యక్తి సముద్ర లంఘనం చేసే ముందు ఒక మాట అంటారు. ఇది జీవితంలో ప్రతివారు నేర్చుకోవలసినటువంటి విషయం. యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వగమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైభివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామి స్వామి సహసీతయా అంటారు. ఇక్కడ నుంచి నేను ఈ 100 యోజనముల లవణ సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెళ్ళి లంకాపట్టణంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కొచ్చి రామచంద్రమూర్తికి నివేదిస్తాను. నేను వెళ్ళేటప్పుడు ఎంత బలంతో, ఎంత పరాక్రమంతో, ఎంత తేజస్సుతో పెడతానంటే ఆ బలపరాక్రమములు ఎక్కడివి అంటే రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి బంగారు కోదండము యొక్క వింటినారిని ఆయన సంధించి దానిలోకి బాణాన్ని ప్రవేశపెట్టి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలో ఉండేటటువంటి శక్తిని పుంజుకున్నటువంటి బాణము మధ్యలో ఎక్కడా ఆగకుండా తిన్నగా వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడుతుందో అలా నాలో ఉన్నటువంటి బలపరాక్రమములు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము తప్ప నావి కావని ప్రకటించి వెళ్ళినటువంటి అపారమైనటువంటి వినయమునకు పరాకాష్ఠ స్వామి హనుమ తప్ప జాంబవ